హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నేను ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ గురించి షార్ట్ టర్మ్ కోర్స్ వీడియో చేశాను కదా. ఆ వీడియో మీలో ఇంకా ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి చూసేయండి. అండ్ చాలామంది చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని కూడా నాకు తెలుసు. అండ్ ఈ వీడియోని కూడా ప్లీజ్ డూ లైక్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను ఆ వీడియోలో చెప్పినట్టు సైబర్ సెక్యూరిటీ గురించి మనం అందరం గ్యారంటీగా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు సైబర్ అటాక్స్ బాగా ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కరం సైబర్ సెక్యూరిటీని యూజ్ చేసుకుని సైబర్ అటాక్స్ నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలుసుకోవాలి డెఫినెట్గా. ఎందుకంటే ఎవరో వస్తారు ఎవరో చేస్తారంటే కుదరదు కాబట్టి. అండ్ ఆ వీడియోలో నేను చెప్పింది షార్ట్ టర్మ్ కోర్సు, జస్ట్ పర్సన్ టు పర్సన్ నేర్చుకోవడానికి. బట్ ఒకవేళ మీరు సైబర్ సెక్యూరిటీలో కెరియర్ని గ్రో చేసుకోవాలని ఇంట్రెస్ట్తో ఉంటే మాత్రం మీరు కంపల్సరీ సర్టిఫికేషన్ అయితే చేయాలి. ఇది మైక్రోసాఫ్ట్ నుంచి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ప్రొఫెషనల్ కోర్స్ అనమాట. ఇది కోర్సెరా ప్లాట్ఫామ్ లో ఉంది. మీలో ఎవరైనా సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉండి ఆల్రెడీ ఆ కోర్స్ చేసి ఇంట్రెస్ట్ మీకు కలిగి చేయాలనుకుంటే ఈ ప్రొఫెషనల్ కోర్స్ అయితే చేయండి. ఎందుకంటే నేను ముందు చెప్పిన వీడియోలో సర్టిఫికేషన్తో మీకు జాబ్ వస్తుందని అయితే నేను చెప్పలేను. బట్ ఈ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ చేయడం వల్ల మీరు మంచిగా జాబ్ అనేది ఎక్వైర్ చేసుకోవచ్చు, అది కూడా హైయెస్ట్ పేయింగ్ జాబ్స్తో. నేను ఈ వీడియో కింద అయితే ఒక హ్యాండ్ బుక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, విచ్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టూడెంట్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేసింది. ఎవరైతే సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో ఆర్ఎల్స్ ఆ స్ట్రీమ్లో చదువుకుంటున్నారో వాళ్ళకి ఈ హ్యాండ్ బుక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఈ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కంప్లీట్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మీకు ఇప్పుడు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ ఎందుకు చేయాలంటే, డిగ్రీ చేసామనుకోండి లైక్ పర్టికులర్ స్ట్రీమ్లో ఆర్ఎల్స్ డిగ్రీ ఆర్ బీటెక్ చేస్తే మనకి టైం కన్జ్యూమింగ్ అండ్ అలాగే మనీ కూడా ఎక్కువైతాయి. బట్ అఫోర్డబుల్గా తక్కువ టైంలో అవ్వాలంటే మనం ప్రొఫెషనల్ కోర్స్ని చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ అనుకోండి, ఐటీలో ఇంట్రెస్ట్ ఉన్నాను అనుకో, మళ్ళీ వెనక్కి వెళ్ళి లైక్ బ్యాచిలర్స్ చేసిన మాస్టర్స్ చేసిన టైం వేస్ట్ అని నేను అనుకుంటే, బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను అఫోర్డబుల్ ప్రైజెస్లో ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అవి కూడా జాబ్ రావడానికి స్కిల్స్ నేర్పిస్తాయి డెఫినెట్గా. సో ఈ సైబర్ సెక్యూరిటీ కూడా మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది బట్ అఫోర్డబుల్ రేట్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటే మీరు ఇట్లా ప్రొఫెషనల్స్ కోర్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది కోర్సెలలో పేయింగే, లైక్ పెయిడ్ కోర్సే. బట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఎయిడ్ అప్లై చేసుకుని కూడా మీరు కోర్స్ అనేది తీసుకోవచ్చు. బట్ సర్టిఫికేషన్కి అయితే కొంచెం కట్టాలనుకుంటా, 2000 ఎంత అవుతుంది, క్లియర్గా ఐడియా లేదు ఎందుకంటే నేను ఆ కోర్స్ తీసుకోలేదు కాబట్టి. ఒకవేళ ఫైనాన్షియల్ ఎయిడ్ అప్లై చేసుకుందాం అనుకుని మీకు ఎలా అప్లై చేసుకోవాలో తెలియకపోతే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.